ఎన్నో జన్మల పుణ్య ఫలితం బ్రాహ్మణ జన్మ. అలాంటి గొప్ప జన్మలో అవతరించిన బ్రాహ్మణుడు ఈరోజు సభ్య సమాజంలో జీవించలేక సుఖ సంతోషాలకు దూరమవుతూ ఆర్థిక భారంతో తల్లడిల్లుతున్నాడు. మహిళలు స్వేచ్ఛను కోల్పోతున్నారు. మరెన్నో అవమానాలను ధీటుగా ఎదుర్కొంటూ అత్యున్నత శిఖరంపై ఉన్న బ్రాహ్మణత్వాన్ని కాపాడుకుంటూ అనేక దుష్ట శక్తులతో ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. అలాంటి దుర్భర పరిస్థితిలో ఇబ్బంది పడుతున్న బ్రాహ్మణ బంధుమిత్రుల కోసం ఏర్పాటు అయ్యింది మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక. బ్రాహ్మణుడి గౌరవ ప్రతిష్టలకు, ప్రగతికి, ఐకమత్యానికి, సంక్షేమానికి, అభివృద్ధికి, పరస్పర సహాయ సహకారాలను పెంచుకోవటానికి అద్భుతంగా కృషి చేస్తున్నది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఉన్న పేద బ్రాహ్మణులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఎదగడానికి అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు అందజేస్తూ ముందుకు దూసుకుపోతున్నది మన సంక్షేమ వేదిక. బ్రాహ్మణ సంక్షేమ వేదిక గత 3 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాలలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అత్యంత గౌరవ ప్రధానంగా నిర్వహిస్తూ అనేక వేల మంది బ్రాహ్మణుల అభిమానాన్ని పొందుతూ అతి త్వరలో 4వ వార్షికోత్సవంలోకి అడుగిడుతున్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న దాదాపు 250 హాస్పిటల్స్ యాజమాన్యాలతో, 30 డయాగ్నోస్టిక్ సెంటర్స్, అపోలో ఫార్మసీలలో, చైతన్య విద్యా సంస్థలలో, ఓయో రూమ్స్ వంటి ఎన్నో సంస్థలతో రాయితీల ఒప్పంద పత్రాలను సేకరిస్తూ రాయితీల సౌకర్యాన్ని కల్పిస్తూ వేల మంది బ్రాహ్మణులకు ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా విశేష కృషి చేస్తున్నది బ్రాహ్మణ సంక్షేమ వేదిక. సెప్టెంబర్ 27, 2020 నాడు మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి 100వ జయంతి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా నిర్వహించి ఎంతో మంది ప్రశంసలు పొందింది మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక. అంతేకాక శ్రీ పివి గారికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భారతరత్న పురస్కారం ప్రకటించే వరకు తమ వంతు కృషి చేసింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా అనేక ప్రాంతాలలో నిరుపేద బ్రాహ్మణులకు సరుకులను, దుప్పట్లను, నూతన వస్త్రాలను, మహిళలకు చీరలు, విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని చేసింది. ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ప్రాంతాలలో కార్తీక సమారాధన కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తూ వేల మంది బ్రాహ్మణులు ఈ వేడుకలో భాగస్వాములను చేస్తూ సమాఖ్య అందచేసి పథకాలను వివరిస్తూ వారందరూ సద్వినియోగం చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్లోని అనేక ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను, ఉచిత నేత్ర పరీక్షా శిబిరాన్ని నిర్వహించి అనేక వేల మంది బ్రాహ్మణులకు వైద్యపరంగా సేవలను అందిస్తున్నది మన సంక్షేమ వేదిక. చరిత్రలో మొట్టమొదటిసారి ఎలాంటి శాఖాభేదం లేకుండా హైదరాబాద్లో అక్టోబర్ 3, 2021 ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలోని దాదాపు 110 ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రధాన అర్చకుల ధార్మిక సేవలను గుర్తించి వారందరికీ ప్రతిష్టాత్మకమైన ధార్మిక సేవారత్న బహుమతి అందించి ఘనంగా సత్కరించడం జరిగింది. బ్రాహ్మణ సమాజంలో ఎవ్వరూ నిర్వహించని విధంగా బ్రాహ్మణ చిన్నారులను కళల వైపు ఉన్న ఆసక్తిని పెంపొందించడానికి బ్రాహ్మణ కళా సంరంభం వేడుకను
22 మే 2022 నాడు హైదరాబాద్లో అత్యంత వైభవంగా నిర్వహించి దాదాపు 125 మంది చిన్నారుల ప్రతిభను నాట్యరంగం, సంగీతం, ఏకపాత్రాభినయం వంటి వివిధ రంగాలలో వారి ప్రతిభను గుర్తించి వారికి బహుమతి ప్రదానోత్సవం చేయడం జరిగింది. ఆగస్టు 15, 2022 నాడు మరొక విశేషమైన కార్యక్రమం ద్వారా బ్రాహ్మణులలో వ్యాపార రంగంపై ఆసక్తిని పెంపొందించడానికి బ్రాహ్మణ వ్యాపార స్వావలంబన కార్యక్రమం ద్వారా నిష్ణాతులైన వారిచే శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులు, పురోహితులు, నిరుద్యోగులకు ఇంటి వద్దే ఉండి తక్కువ పెట్టుబడితో చిరు వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఆర్థికంగా స్థిరపడే విధంగా ప్రోత్సహించాము. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనేక వేద పాఠశాలల వ్యవస్థాపకులను గత సంవత్సరం అక్టోబర్ 30వ తేదీ నాడు సత్కరిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్న బ్రాహ్మణులు కానీ, ఐటీ రంగంలో ఉన్న బ్రాహ్మణులు కానీ ఈ వేద పాఠశాలలకు ఆర్థికంగా మద్దతు తెలియచేయాలని, వేద విద్యార్థులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 25వ తేదీ 2022 నాడు బ్రాహ్మణ నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ మేళా భారీ ఎత్తున నిర్వహించి దాదాపు 250 సంస్థల యాజమాన్య సహకారంతో అనేక వేల మంది బ్రాహ్మణ యువతకు ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ వైద్యులను సంఘటితపరచడానికి 29 జనవరి 2023 నాడు వైద్యుల ఆత్మీయ సమ్మేళనం అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు 150 మంది వైద్యులు పాల్గొని 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న బ్రాహ్మణుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఉచితంగా తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని వాగ్దానం చేశారు. ఏప్రిల్ 16, 2022 నాడు చరిత్రలో ఎవరూ చేయని సాహసాన్ని చేస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న 146 ప్రముఖ పవిత్ర నదీ జలాలను సేకరించి ఆ సర్వేశ్వరుడికి మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈ అద్భుతమైన దైవ కార్యక్రమంలో 12 ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రధాన అర్చకులతో పాటు భారతదేశంలోని ఎన్నో రాష్ట్రాల బ్రాహ్మణులు అతిథులుగా పాల్గొని రుద్రాభిషేకం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జూలై 2, 2023 నాడు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి భారీ ఎత్తున బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికను నిర్వహించి 100లకు పైగా బ్రాహ్మణ వధూవరుల వివాహాలు జరిగే విధంగా కృషి చేశారు. దాదాపు 2000 మంది వధూవరులు ఈ వేడుకలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక అక్టోబర్ 1, 2023 నాడు జ్యోతిష్య పండితుల మహాసదస్సు వంటి మరొక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి అనేక వేల మంది ప్రశంసలు పొందింది. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న దాదాపు 175 మంది ప్రముఖ జ్యోతిష్య పండితులను ఏకీకృతం చేస్తూ వారందరినీ ఒకే వేదికపైకి తెచ్చి జ్యోతిష్యం యొక్క ప్రాముఖ్యతను, జ్యోతిష్య పండితుల అవసరాన్ని బ్రాహ్మణ సమాజానికి తెలియచేయడం జరిగింది.
21 జనవరి 2024 నాడు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో బ్రాహ్మణులకు ఆర్థిక భారాన్ని తగ్గించే ఉద్దేశంతో 2 తెలుగు రాష్ట్రాలలో రాయితీలతో ఒప్పంద పత్రాన్ని అందజేసిన 110 ప్రముఖ హాస్పిటల్స్, 30 డయాగ్నోస్టిక్ సెంటర్స్, చైతన్య విద్యా సంస్థలు, ఓయో రూమ్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ తదితర సంస్థల యాజమాన్యాలకు సత్కార సంరంభం వేడుక నిర్వహించి వారందరికీ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో 31 మార్చ్ 2024 నాడు బ్రాహ్మణ న్యాయ శ్రేష్ఠుల ఆత్మీయ సదస్సులో దాదాపు 20 మంది న్యాయమూర్తులు, 150 మంది న్యాయవాదుల ఆత్మీయ కలయికతో అద్భుతమైన వేడుకను నిర్వహించడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలలో బ్రాహ్మణులపై దాడి చేసే వారిపై, దౌర్జన్యాలు చేసే వారిపై, మహిళలను కించపరిచే వారిపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేసిన తీర్మానంపై సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఏప్రిల్ 20, 2024 నాడు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ని పునరుద్ధరించాలని, బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరిస్తూ తగిన పరిష్కారం చూపాలని వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. పౌరహిత్యాన్ని కుల వృత్తిగా ప్రకటించాలని, బ్రాహ్మణ బంధు పేరుతో ఆర్థిక సహకారం అందజేయాలని, విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో బ్రాహ్మణులకు పూర్తి సహాయ సహకారాలను అందించాలని కోరడం జరిగింది. బ్రాహ్మణ సంక్షేమ వేదికకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారు 80G మరియు 12A సౌలభ్యాన్ని అందజేయడం జరిగింది. తద్వారా విరాళాలను అందించే దాతలకు ట్యాక్స్లో మినహాయింపు వర్తించే విధంగా వెసులుబాటు కల్పించారు. గత కొన్ని మాసాలుగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక సభ్యుడు 2 తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, శ్రీకాకుళం, అమలాపురం, విజయవాడ, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, చీరాల, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ తదితర అనేక జిల్లాల్లో పర్యటించి బ్రాహ్మణ సంక్షేమ వేదిక అందిస్తున్న పథకాలను వివరిస్తూ బ్రాహ్మణులలో ఉత్తేజాన్ని నింపుతూ బ్రాహ్మణ సమాజం పట్ల చైతన్యాన్ని తెచ్చే ప్రయత్నం చేసింది. జూన్ 30, 2024 నాడు బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కూకట్పల్లిలో బ్రాహ్మణ ఐటీ ఉద్యోగుల ఆత్మీయక కలయిక కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహించి అనేక వందల మంది ఐటీ ప్రొఫెషనల్స్ అభిమానానికి దగ్గరయ్యింది. ఈ కార్యక్రమం ద్వారా ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగ ఖాళీలను, విదేశీ అవకాశాలను, వివాహ సమాచారాన్ని, సాఫ్ట్వేర్ రంగంలోని సాంకేతిక అభివృద్ధిని అవసరమైన బ్రాహ్మణులకు తెలియజేయాలని కోరారు. ఆగస్టు 11, 2024 నాడు హైదరాబాద్ ఉప్పల్లోని శ్రీ సాయి త్రిశక్తి ఆలయంలో బ్రాహ్మణ మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో శ్రీచక్ర లక్ష కుంకుమార్చన కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకలో అనేక వందల మంది బ్రాహ్మణ మహిళలు పాల్గొని అమ్మవారికి శ్రీచక్ర కుంకుమార్చన వేడుకను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బ్రాహ్మణ ఆర్థికాభివృద్ధి, సంక్షేమం, జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి బ్రాహ్మణ సంక్షేమ వేదిక చేస్తున్న ఈ యజ్ఞంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానం పలుకుతోంది. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్.